దేవనాథ్ గారు ఏమన్నారంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు కదా, అక్కడ కట్టుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటన్నారు? ఏంటి మీకు వచ్చిన సమస్య ఏంటి? ఋషికొండకు సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టడం వల్ల తర్వాత కూడా వచ్చే ముఖ్యమంత్రి కదా ఆ క్యాంప్ ఆఫీస్లో ఉండేది. ఒకవేళ మీరే వస్తాను మీరే చెప్తున్నారు, వస్తా మీరే ఉంటారు కదా. రాజేంద్ర గారు, మొదట మీకు రాజ్ టీవీ ప్రేక్షకులకి, అనలిస్టు కృష్ణాంజనేయ గారు, అలాగే వైసీపీ నేత దేవానంద రెడ్డి గారికి, జనసేన నేత మన పేరు ఏదైతే పరిపూర్ణ తప్ప తెలుగుదేశం పరిపూర్ణ మొదటి పంచుతారని. ఆంధ్ర జల్సా రాయుడు మా జగన్ గారు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యంత ధనవంత ముఖ్యమంత్రి. భారతదేశంలో ఉన్న అన్ని మెట్రోపాల్ సిటీలో ఇంద్రభవనాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అలాగే తాడేపల్లిలో గెస్ట్ హౌస్ ఉంది, మా కడప జిల్లాలో వారి నియోజకవర్గంలో గెస్ట్ హౌస్ ఉంది, అలాగే ఇడుపులపాయలో గెస్ట్ హౌస్ ఉంది, బాంబే, కలకత్తా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ఈ చెన్నై, ఎనీ సిటీ మెట్రోపాల్ సిటీ, ఎనీ వేర్ ఐఎమ్ దేర్ అనే టైప్ లో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని మన ఆర్థిక శాఖ మంత్రి ఈ రోజు ప్రకటించారు. సో జీతాలు ఇవ్వలేము, పెన్షన్లు కూడా లేట్ అవుతున్నాయి, అసలు ఇంకా కొన్ని బిల్లులు 750 కోట్ల పై చిలుకు 2500 కోట్ల పై చిలుకు ఆరోగ్యశ్రీకి, అలాగే కాంట్రాక్ట్ పనులు చేసిన ఒక 2500 కోట్ల పై బిల్లులు ఇవ్వలేమని చెప్పి చేతులు తెసిన ఆర్థిక శాఖ మంత్రి గారు బుగ్గన రాజేంద్ర గారు 500 కోట్ల రూపాయలు ఋషికొండకు శాంక్షన్ చేశారు. సార్, ఇటాలియన్ మార్బల్ స్క్వేర్ ఫీట్ 25,000, లోపల టాయిలెట్ 25 లక్షలు, టబ్బు 56 లక్షలు, లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంటే కూర్చోవడానికి పడుకోవడానికి బెడ్లు 19 కోట్లు, లోపల విదేశాల నుంచి తీసుకొచ్చిన మొక్కల ఖరీదు 17 కోట్లు. కాబట్టి ఇంత విలాసవంతమైన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనానికి కరువు లేదు, ఏమైనా సరే ఎంతైనా సరే వారి అవసరాలకు ఖర్చు పెడతారు. కానీ రాష్ట్రం మరో సోమాలియానో, శ్రీలంక గానో, బీహార్గా మారిపోయింది. అన్నమో రామచంద్ర అనే పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పక్క వెళ్ళిపోయింది. మాకేమి నీళ్లు లేవు, నిధులు లేవు, నియమకాలు లేవు, పక్క జిల్లాలాగా పక్క రాష్ట్రాలు ఆస్తులు రాలేదు, రాజధాని ఎక్కడ ఉందో లేదు. అయితే దేవానంద రెడ్డి గారు చెప్తూ సీఎం గారు ఎక్కడైనా ఉండొచ్చు అన్నారు. ఎస్, కరెక్టేనండి, తప్పేం కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. లండన్ లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, అమరావతిలో ఉండొచ్చు, ఇటుపల్లిపాయలో ఉండొచ్చు. ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు, నేను మాట్లాడేటప్పుడు మళ్ళీ మాట్లాడండి ప్లీజ్. అంటే ఎక్కడైనా ఉండొచ్చు, తప్పలేదు. వారు ఇడుపులపాయలు, చిత్తూరు జిల్లాలో మా ఊర్లో తిరుపతిలో ఉండొచ్చు, పరిపాలించవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు గెస్ట్ హౌస్, అది ఆయన ఒక వ్యక్తిగతంగా సీఎం క్యాంప్ ఆఫీసర్ పెట్టుకోవచ్చు. అయితే హరిత ట్రిబ్యునల్ మీరు అన్నారు కదా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎందుకు సార్ తలంటేసింది ఋషికొండ మీద అంటే, ఇప్పటికే వర్షాలు లేక ఇప్పటికే కార్బోహైడ్రేట్స్ డెవలప్ అయ్యి శ్వాసకోశ వ్యాధులు వచ్చి గ్రీనరీ పూర్తిగా నాశనం అయిపోతా ఉంటే ఇంకో పని చేస్తున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఎనర్జీ గుర్తుపడట్లేదు? ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికేస్తారండి. మరి ఎందుకు నరుకుతారు తెలియదు. చెట్ల మీద ఆయనకి ఏమైనా కోపమా? అశోకుడు చెట్లు నడిచినాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరుకుతున్నారు. కొటేషన్ బాగుంటుంది, ఇప్పుడు మార్చుకుందాం. అశోకుడు పాలకుల కోసం, ప్రజల కోసం చెట్లు నడిచాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికేస్తున్నారు. సో ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తుంటే, ప్రతిపక్షాలు అడిగితే క్వశ్చన్ చేయకుండా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతుంటే, మా విలాసమైన ఆంధ్ర విలాస్ సీఎం గారు ఈరోజు రాష్ట్రంలో విశాఖపట్నంలో రాజధాని పెడతారా, క్యాంప్ ఆఫీస్ పెడతారా అర్థం కాల. 3 రాజధానులు మన వరకు రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. ఒక రాజధాని కూడా కర్నూలులో రాజధాని వస్తుందో తెలీదు, అమరావతి రాజధాని ఉంటుందో తెలీదు, విశాఖపట్నం రాజధాని అవుతుందో అది